మంది ప్రొద్దున తింటారా బ్రేక్‌ఫాస్ట్ అంటే, సార్ టైం ఉండదు సార్ పరిగెడతాం సార్. లంచ్ చేస్తారా అంటే, ఏదో తింటాం సార్ లేతే లేదు. ఏం చేస్తారు మీరు అసలు తినేదెప్పుడు అంటే, వాళ్ళందరూ చెప్పేదేంటంటే, పని ముగించుకొని ఇంటికొస్తాం సార్. ఇంటికొచ్చి టీవీ పెట్టుకొని మేము రిలాక్స్ అయ్యే టైమే అది. ప్రొద్దున నుంచి తినలేదు కదా, రాత్రి మంచిగా తిని పడుకుంటాం సార్ అని అంటున్నారు. మెయిన్ ప్రాబ్లమ్ అక్కడే వస్తుంది. కల్ప్రిట్ అన్నది లేట్ డిన్నర్. సో ఇప్పుడు మనం అనుకున్నట్టు అదేనండి. అవును, ఎగ్జాక్ట్లీ. సో మనం అర్థం చేసుకోవాల్సింది, టీవీ ముందర కూర్చొని ఏం చేసినా మనం ఎక్కువే చేస్తాం. టీవీ ముందర కూర్చొని తింటే ఎక్కువ తింటాం, టీవీ ముందర ఎక్సర్సైజ్ చేస్తే తెలియకుండానే ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తాం. సో ఇప్పుడు రాత్రి లేట్గా తింటున్నారు. లేట్గా తినేసరికి ఏమవుతుంది, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మెటబాలిజం మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో తిన్నది ఏదైనా ఈజీగా అరుగుతుంది. రాత్రి ఎంత లేట్ అవుతే అరిగే టైం కూడా అంతే లేట్ అవుతుంది. సో తిని పడుకుంటే తిన్నది అరగట్లేదు. తిన్నది అరగకపోతే ప్రొద్దున లేచిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఆకలి వేయట్లేదు కదా అని వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు. సో ఇంకా ఇది పోను ఏమవుతుంది, స్లీప్తో కూడా ఇంటరాక్ట్ అవుతుంది. యంగ్ ఏజ్లో బాడీ ఎంతో కొంత స్లీప్ని మేనేజ్ చేసుకుంటుంది. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు స్లీప్లో ఆ డీప్ స్లీప్ అనేది ఉండట్లేదు తిని పడుకుంటే. సో రిపేర్ అవ్వట్లేదు. పొద్దున్న లేచిన తర్వాత ఏమవుతుంది, వీళ్ళకి ఫోకస్ ఉండట్లేదు. ఫోకస్ లేకపోయేసరికి వీళ్ళకి ఏ పని అయినా కానీ, ఇప్పుడు స్ట్రెస్ అంటే ఏంటి, ఒక సిచ్యువేషన్కి మనం అడాప్ట్ అవ్వగలుగుతున్నామా లేదా అన్నది స్ట్రెస్. సో ఇప్పుడు ప్రాపర్ స్లీప్, వెల్ రెస్టెడ్ బాడీ ఉంది, ప్రొద్దున లేసి పని ఏదైనా చేయాలనుకుంటే ఏ సిచ్యువేషన్ వచ్చినా వీళ్ళు కోపప్ అవ్వగలుగుతున్నారు, మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఈ స్లీప్ మొత్తం డిస్టర్బ్ అయిపోవడం వల్ల ప్రొద్దున లేసి ఫోకస్ ఉండట్లేదు. దాని ఎఫెక్ట్ అంతా వర్క్ ఎఫిషియన్సీ అనేది తగ్గిపోవడం చూస్తున్నాం. సో 2 గంటలు అవ్వాల్సిన పని 10 గంటలు చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ వర్క్ నేను చేయాల్సిన టైంలో పని అవ్వట్లేదు, మళ్ళీ వీళ్ళు బీపీ షూటప్ అవుతుంది. సో ఇప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ మెకానిజం అంటాం కదా, సో అదే అవుతుంది అక్కడ బేసిక్గా. ఇదంతా ఒక నెగిటివ్ సైకిల్. ఒక రాంగ్ హ్యాబిట్ ఉండడం వల్ల, రాత్రి లేట్గా తిని పడుకోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. ఒకవేళ అదే మనం ప్రొద్దున వాటర్ బాత్ తాగి 7 లోపల తినేసి, తిన్న తర్వాత కొంచెం సేపు వాకింగ్ చేసి 9-9:30కి ఇఫ్ దే కెన్ గో టు స్లీప్, దెన్ ఆ సర్కాడియన్ రిథమ్ అనేది మెయింటైన్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, 10ంటికి తింటారు, 10-12 అవుతుంది తినేసరికి. తిన్న తర్వాత వీళ్ళకి నిద్ర రాదు, ఎందుకంటే బ్లడ్ సప్లై మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది. సో డైజెషన్ మీద ఫోకస్ చేస్తుంది. అటు నిద్రకి హెల్ప్ అవ్వదు, ఇటు డైజెషన్కి హెల్ప్ అవ్వదు. సో వీళ్ళు ఆ స్లీప్ రావట్లేదు అనే దీంట్లో వీళ్ళు ఇంకా కొంతసేపు టీవీ చూడడం మొదలు పెడుతున్నారు. సర్కాడియన్ రిథమ్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అండ్ అదే కాకుండా ఇప్పుడు వీళ్ళ వర్క్ టైమింగ్స్ కూడా చాలామందిది యుఎస్ టైమింగ్స్, యూకే టైమింగ్స్ ఉన్నాయి అన్నప్పుడు వీళ్ళు నైట్ షిఫ్ట్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి.